హాయ్ అండి. హాయ్. సో మనకి తెలిసిందే పహల్గం అటాక్ గురించి. సో ఇప్పుడు వరల్డ్ వార్ 3 జరగబోతుంది అని చెప్పేసి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం? పహల్గామ్ అటాక్ అంటే చాలా బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పట్లో టెర్రరిస్ట్ అటాక్స్ అంటే నార్మల్ గానే, బట్ ఏంటంటే ఇప్పుడు పహల్గామ్ ప్లస్ అంతకు ముందు కూడా మనకి బ్లాక్ డే జరుపుకుంటాం కదా. ఆ అటాక్ కూడా ఇప్పుడు 26 మెంబర్స్, నియర్లీ 26 మెంబర్స్ చనిపోయారు. మనకి అఫీషియల్ గా 26 అని చూపించారు, కానీ అక్కడ ఆ బాడీస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో సో సాడ్ అది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పట్లో వరల్డ్ వార్ 3 అంటే ఇంకా వస్తే మాక్సిమం చాలా రేర్ రేర్ కండిషన్స్ లో వస్తాయి. ఎందుకంటే మనకి ఆల్ కంట్రీస్ లో కొంచెం పీస్ఫుల్ అనేది అగ్రిమెంట్ అనేది ఉంది. ఇప్పట్లో మనకి వరల్డ్ వార్ 3 అంటే కష్టం. బట్ ఏంటంటే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, రాలేమని కూడా కొట్టి పారేయలేం. వాళ్ళు ఒక సిగ్నల్ కూడా ఇచ్చారు. అదేంటంటే అణుబాంబుని మీ మీద వేస్తామని చెప్పేసి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు, మా మీద ఏమైనా ఇట్లా అటాక్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మేము అనుబాంని వేస్తామని చెప్పి చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ అనుభవం వేయాలంటే మాక్సిమం వాళ్ళకి ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేసెస్ అన్ని మనకి ఇండియాకి తెలుసు, ప్లస్ ఇండియాకి సపోర్ట్ చేస్తే అమెరికాకి తెలుసు, రష్యాకి తెలుసు. ఈ రెండు కంట్రీస్ అయితే ఊరుకోవు. అటాక్ చేస్తున్నాయని ముందు తెలుసుంటే మనకి ఆల్మోస్ట్ పాకిస్తాన్ క్లియర్ అయిపోతుంది అప్పట్లోపే. చైనా సపోర్ట్ ఉంది కదా పాకిస్తాన్ కి. చైనా అంటే మనకి అన్నిటికంటే పెద్ద దేశాలైనా మనకి రష్యా ఉంది. అదేంటంటే 1971 నుంచి మనకి సపోర్ట్ గానే ఉంది. అంటే టెక్నాలజీలో చూసుకుంటే చైనా అగ్రస్థానంలో ఉంది కదా, మరి ఆ విధంగా చూసుకుంటే మరి ప్లస్ అవుతుంది కదా పాకిస్తాన్ కి. టెక్నాలజీ ప్రకారంలో చైనా హైలోనే ఉంది. బట్ ఏంటంటే మనకి వార్ దాంట్లో గురించి అయితే జెట్స్ అని కానీ, నార్మల్ గా ట్యాంక్స్ కానీ దాంట్లో చూసుకుంటే రష్యా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అది ప్లస్ అది అన్నిట్లో పెద్ద కంట్రీ. అదొక కంట్రీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు అమెరికా సపోర్ట్ రాకున్నా మనకి రష్యా సపోర్ట్ ఉన్నా ఈజీగా ఈ వార్ అనేది విన్ అయిపోతాం. బట్ ఇంకా చైనా వెనకకి వెళ్ళిపోతుంది పక్క. మరి ఇంకో వీడియో కూడా వైరల్ అయింది. అదేంటంటే జిప్ లైన్, అక్కడ కాల్పులు జరిగేటప్పుడు జిప్ లైన్ మీద ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఒక ముగ్గురో నలుగురో ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది కాల్పులు జరిపినట్లు. సో అది నేను చూసాను. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో ఆయన జిప్ లైన్ త్రో కాక ముందుకే ఆయనకి నార్మల్ గా గన్ షూట్స్ అనేది వినిపిస్తే అక్కడ పక్కన అతను జిప్ లైన్ అతను తోసే అతను అల్లాహు అక్బర్ అని చెప్పేసి ఒక 3 times అన్నారంట. 3 times అన్నాక ఇతను జిప్ లైన్ వెళ్తూ ఉంటే నేను నియర్లీ చాలా మంది గ్రౌండ్ మీద పడుకున్నారు. ప్లస్ లైవ్ లో కూడా షూట్స్ అయినప్పుడు వాళ్ళు కాల్చి కింద పడిపోయినట్టు కూడా కనిపించింది. అతను అన్నాడు, కిందకి వచ్చి అన్నాడు కదా, ఇంకా జిప్ లైన్ మీద ఉండడం వల్లే బతికి అని చెప్పేసి అన్నాడు. ఆయన అంటే నవ్వుతూ కనిపిస్తున్నారు కదా ఆయనకి. అసలు ఆయన ఇంకా నార్మల్ గా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఇంకా వీడియోలో మునిగిపోయి ఉంటాడు అతను. ఆయన ఫేస్ ఆయన చూసుకుంటాడు ఎట్లా పడుతుందని చెప్పేసి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూసుకోలేడు. ఇంకా ఆయన వీడియోలో మునిగిపోయి ఇంకా తనకి ఇంకేం అనిపించలేనట్టుంది. కిందకి వచ్చాక తెలుసు. ఈ విధంగా చూసుకుంటే మరి ఇండియా శాంతియుతంగా ఉంటుందా లేకపోతే యుద్ధానికి సిద్ధమవుతుందా? ఇండియా చేసే అంటే ఇప్పుడు నార్మల్ గా ఇండియా ఏంటంటే ప్రతి ముస్లిం ఏదో ఒకటి అంటున్నారు. బట్ ఏంటంటే అక్కడ ముస్లిమ్స్ అందరూ కాదు, జస్ట్ ఇప్పుడు మనకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అగేన్స్ట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా అది అటాక్ చేసింది మన శత్రు దేశం. ఇప్పటివరకు కొంచెం మంచిగానే ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సపోర్ట్ చేసినట్టు అటాక్ అవ్వగానే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఒకటి